వీకే ఫిలిమ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మాటలు స్వీట్ గా ఉంటాయి, స్టోరీ హాట్ గా ఉంటుంది. ప్రస్తుతం స్టోరీలోకి వెళ్తే బ్రహ్మానందం అలియాస్ బ్రహ్మి ఈ పేరు తెలియని వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే మనం నమ్మలేం. 1000 సినిమాల జెంటిల్మెన్ టాప్ యాక్టర్ బ్రహ్మానందం ఉన్నాడు అంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ ఖాయం అని ఒక ఇమేజ్ని సంపాదించుకున్న మన బ్రహ్మి ఈ నిన్న రిలీజ్ అయిన జ్యోతిలక్ష్మిలో ఎంతో చండాలమైన పాత్ర చేశాడని ఆయన ఫ్యాన్స్ అభిమానులు అనుకుంటున్నారు. 1000 సినిమాల జెంటిల్మెన్ వేశ్యాగృహాల చుట్టూ తిరిగి అలా వెకిలి వేషాలు వేయడం ఏమిటి, అతనిలో డిగ్నిటీ ఏమైపోయింది అని ఒకటే గుసగుసలు. అసలు జ్యోతిలక్ష్మి సినిమా చూశాక బ్రహ్మికి నిజంగానే పిచ్చి పట్టిందా, పాత్ర లేక ఏమన్నా డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే డేట్స్ లేక బ్రహ్మానందం ఎన్నో సినిమాలను వదిలేసుకుంటున్నాడు. అంత బిజీ ఆర్టిస్ట్ ఈ విధంగా వేశ్య కొంపల చుట్టూ తిరిగే పాత్రలో కనిపిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ జ్యోతిలక్ష్మి సినిమాలో ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త కమలాకర్ రోల్ని చేశాడు. అయితే జ్యోతిలక్ష్మి కోసం వేశ్య కొంపలకు వెళ్లే బ్రహ్మి దేశ విదేశాలలో వేశ్య కొంపలన్నింటినీ సర్వే చేసి చివరికి జ్యోతిలక్ష్మిని మించిన అందగత్తె ఎవరూ లేరనే కితాబు ఇచ్చేసేవాడి పాత్రలో కనిపించాడు. ఎంతో సింపుల్గా, అతి దరిద్రంగా, అతి చండాలంగా ఉన్న ఈ పాత్ర వేయటానికి బ్రహ్మి ఎందుకు ఒప్పుకున్నాడు? అదే $1 మిలియన్ ప్రశ్న. మరి ఇటువంటి జెంటిల్మెన్కి డాక్టరేట్ కూడా సంపాదించుకున్న మన బ్రహ్మానందానికి ఇటువంటి వరస్ట్ క్యారెక్టర్ని పూరి జగన్నాథ్ ఎలా కట్టబెట్టాడు, ఎలా చేయించాడు? అయినా బ్రహ్మి ఆలోచించలేదా, ఏదో ఒక పాత్ర చేసేద్దాం అనుకున్నాడా అని ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా బ్రహ్మానందం గారు మరొకసారి ఆలోచించాలి. ఇటువంటి పాత్రలు చేసేటప్పుడు ఆయన ఫ్యాన్స్ని అప్సెట్ చేయకూడదని కోరుకుంటున్నారు. మరలా మరో నెక్స్ట్ మూవీ బులెటిన్తో కలుద్దాం. కీప్ వాచింగ్ వీకే ఫిలిమ్స్.